ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీలక్ష్మి, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. మీరు కనుక ఉమెన్ అయితే సో అందరికంటే ఎక్కువ ఫిజికల్ ఫిట్నెస్ అనేది మనకే ఇంపార్టెంట్. ఎందుకు అంటారా? సో చాలామంది లేడీస్‌కి సర్టెన్ ఏజ్ తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళ బాడీలో ఫ్యాట్ కంపోజిషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటు అంటే మన బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మజిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. బోన్ డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళకు లోయర్ బ్యాక్ పెయిన్ అనేది కూడా వస్తుంది. ఇంకా ఏమవుతుంది? వాళ్ళకు హార్మోనల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. సో ఎవరైతే ఉమెన్ ఫిజికల్ ఫిట్నెస్‌ని మెయింటైన్ చేస్తారో సో వాళ్ళ మజిల్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. దాంతో పాటు వాళ్ళకు బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా దీనివల్ల బెనిఫిట్స్ ఏమైతాయంటే వాళ్ళకు మంత్లీ సైకిల్‌లో వచ్చే పీరియడ్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో తగ్గుతూ వస్తుంటాయి. ఇంకా వీళ్ళకు బాడీలో అంత ఈజీగా ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది డిపాజిట్ అవ్వడం అనేది జరగదు. సో దీనివల్ల ఇప్పుడు ఎవరికైతే ఉమెన్ అనేది ఫిజికల్ ఫిట్నెస్‌ని మెయింటైన్ చేశారో సో వాళ్ళ మజిల్ ఎప్పుడైతే స్ట్రెంథెన్ అవుతుందో సో వాళ్ళకు హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళ బాడీలో బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ ఫేస్ మీద అనేది పింపుల్స్ రాకుండా ఉంటాయి. స్కిన్ అనేది ట్యాన్ కాకుండా ఉంటుంది. దీనివల్ల ఏమైతుంది? స్కిన్ అనేది గ్లో అవుతుంది. సో ఎవరైతే మజిల్ స్ట్రెంథెన్‌గా ఉంటారో సో వాళ్ళది వర్క్ అనేది కాన్ఫిడెంట్‌గా చేయగలుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే వర్క్ అనేది వాళ్ళు చేసే వర్క్ ఏదైతే ఉంటుందో ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో ఎవరైతే లేడీస్‌లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందా? మీకు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ ఉందా? లేదు అంటే మీరు బాగా లావు అవుతున్నారా? హెల్తీగా వెయిట్ తగ్గాలనుకుంటున్నారా? సో దీనికి అంతటికి మా స్నోవెల్ హెల్త్ కమ్యూనిటీలో గనుక మీరు పార్టిసిపేట్ చేసి హెల్తీగా హెల్త్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే సో కాంటాక్ట్ మీ ఆర్ డీఎం. థ్యాంక్ యూ.